హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇప్పుడు వెంకటగిరికి వెళ్తున్నాం బైక్ తీసుకోవడానికి. స్కూటీ ఇంట్లో వాడుకోవడానికి స్కూటీ లేదు. మా బావ వాళ్ళు పాత స్కూటీ ఉంటే ఆ పాత స్కూటీ అమ్మేసి కొత్త స్కూటీ కొనుక్కుంటున్నాం. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అమ్ముతున్నాం. ఆయన ఎర్రగడ్డలు అమ్ముతాడు. ఇప్పుడు మేము వెంకటగిరి బయలుదేరుతున్నాం. ఆయన బండి కొనేసి ఎర్రగడ్డలు అమ్ముకుంటాడు. మేము ఆ బండి ఎత్తుకొని వచ్చేస్తాం ఇంటికి. మీకు దారిలో వెంకటగిరిలో కలుస్తాం. ఇప్పుడైతే సినిమాటిక్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే సుజుకి షోరూమ్ కూడా వచ్చినాం. బండి అయితే పక్కన పెడుతున్నాం. ఎట్రా రా, ఎట్రా ఎట్రా. చాలే సుజుకి షోరూమ్ కూడా వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు బండి కోసం వచ్చినాం. మా బావ ఆర్మీ బావ కొంటున్నాడు బండి లేదు ఇంట్లోకి వాడడానికి. మేమైతే సుజుకి కంపెనీకి వచ్చిన బండి కొందామని, కానీ మేనేజర్ మాత్రం ఇప్పుడు ఏం పట్టించుకోడు. కాసేపు తర్వాత ఆయన వీడియో తీస్తున్నా కావాలని గొడవ అశోక్ లేలాంటి కలర్ చూస్తా ఉన్నాడు. యాక్సెస్ బా నువ్వు చెప్పింది ఇదేనా? ఓ బా నువ్వు చెప్పింది అదైతే బా గీతలు పడినా కనిపించదు. ఇది ఇదే బెటర్. ఇది ఏమన్నా ఇబ్బంది అయినా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ ఇంతవరకు రాలా. బ్లూలే. ఓహో ఓకే ఓకే. అంటే బ్లూ బాగా కలిసి వస్తుంది మీకు. బ్లూ బాగా కలిసి వస్తుంది మీకు. ఇదైతే సైని ఒకరంతా గీత పడినా కనిపిస్తుంది. అది కనిపిదు. ట్యూబ్లెస్సా? ట్యూబ్లెస్నా? వాడే స్టాండ్ నాకు స్టాండ్ వేస్తున్నారు అందుకని లేదు. అన్ని చిత్తూరు సేఫ్టీ గ్రిల్స్ బ్యాట్ అన్ని వస్తాయి. ఏ వీడియోలు తీసుకుంటున్నావా? యూట్యూబ్ నువ్వు పెట్టగా ఫోటో తీసా. ఫోటో తీసుకుంటే మా బండి కొనేటప్పుడు దానికి ఏముంది? నువ్వు తీగాక
నువ్వు మామూలుగా అంటే నా ఫోటో కానీ వచ్చిందనుకో నీ ఫోటో ఎందుకు పెడతా. తీసుకో. అదే నేను చెప్తాను. మీ ఫోటో ఎందుకు పెడతాం? మేము బండి ఫోటోలు పెట్టుకుంటాం. అదే నేను చెప్తానయ్యా, నువ్వు మొత్తం తీసుకో. నేను చెప్పేది నువ్వు మొత్తం తీసుకో. నా ఫోటో కానీ వచ్చిందనుకో ఫోన్తో పగలగొట్టవట్లేదు. నేను చెప్తున్నా. నేను చెప్పేది నాకు పర్మిషన్ లేకుండా ఫోటో దిగుద్దు. తీసుకో. నీకు కాదు మళ్ళీ మీరు మళ్ళీ నేను చెప్పేది మీ వరకు కట్ చేస్తాం కానీ ఇప్పుడు మీరు మాట్లాడే పద్ధతి ఏంటి ఎట్లా ఉంది? ఫోన్ పగల కొట్టేస్తాం. అప్పుడు ఎవరైనా ఒక సోరులో అడిగేప్పుడు పర్మిషన్ తీసుకుని తీయాలి ఫోటో. నీ ఇష్టంగా తీసేదానికి కుదరదు. ఎక్కడైనా కానీ నేను చెప్తున్నా, ఎక్కడే కదా ఎక్కడైనా నువ్వు పర్మిషన్ లేకుండా తీయకొద్దు వీడియో. అది గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న యూట్యూబ్ మంచిదేనా కాదంతలా, నేను చెడ్డంతలా. నువ్వు తీసేప్పుడు ఒకసారి పర్మిషన్ అడిగి తీసుకో. ఏదైనా కొంటున్నావు తీసుకో, ఏమన్నా సెలబ్రేషన్ చేసుకో. నేనేమో అభ్యంతరం యూట్యూబ్ లో డెవలప్మెంట్ అవుతున్నా, నువ్వు చేసుకో. ఏది కాదంతలా నువ్వు ఒక్క తీసేప్పుడు షోరూమ్ పద్ధతి నాకైతే నచ్చలా. షోరూమ్ లో మాట్లాడే పద్ధతి ఏమో నచ్చలా. వేరే దగ్గరికి వెళ్దాం పండి, వద్దు కానీ. మళ్ళీ అహంకారం ఉంది బా. అంత రూల్ ఏం పేట్ల, వీళ్ళు కొత్త రూల్ మాట్లాడితే ఏంది అది? సరే ఇప్పుడు కానీ మళ్ళీ ఇలా రూల్ లేదు ఏం లేదు అసలు ఎక్కడ చూడాలి. నేను ఇది ఫస్ట్ టైం ఉంటున్నాను. నాకు ఏదో షోరూమ్ సుజుకి షోరూమ్ పద్ధతి నచ్చలా. ఓకే ఏం పని నచ్చునా చూడండి. ఎడ మా బావ పెద్ద బావ బైక్ కొంటా ఉంటే ఆడ తమ్ముడు ఏమో ఆడ అమ్ముకుంటా అన్నాడు 10 కేజీలు 200. ఈయనే ఎట్ట పడితే అట్ట మాట్లాడింది. కంటెంట్ దొరికింది బా ఏయ్ ఓ బా, కంటెంట్ బరబ్బర్ దొరికింది. మాకైతే సుజుకి సర్వీస్ అయితే మాకు అంతగా నచ్చలేదు. అందువల్ల యమహా షోరూమ్కి వెళ్ళినాం. అన్న మా ఊర్లో స్కూటీ కోసం పోయినాం. మా ఊర్లో అలాంటి బండి 2-3 ఉన్నాయి. 2-3 ఉన్నాయి. ఒక ఊరు కొత్త మోడల్ ఉంటుందని చెప్పి నేనే తీసుకెళ్ళా స్వయంగా. తీసుకెళ్తే అక్కడ రాంగులు కొట్టే గొడవ చేసుకున్నాను. నాతో నచ్చలా బా, వద్దు బా యమహా కూడా వెళ్దాం బా. నేనే లాక్కొచ్చా మళ్ళీ. ఏమన్నాడు అలా? నచ్చిందా నీకు? నా ఫోటో వస్తే నా వీడియో వస్తే ఫోన్ పడగొట్టేస్తాడు. 80,000 ఫోన్ పడగొడతాడు. 80,000 ఫోన్ నాకు నచ్చలేదన్న. షోరూమ్ నచ్చలే నాకు బా. ఇది XSR అంట, కొత్త మోడల్. CNG ఇది కాదు. ఇది కొత్త మోడల్ బా. ఇది చూడు. చూడండి బాగుంది. యమహాలో బాగుంది. యమహాలో తీసుకుందాం ఇంకా అంతే ఫిక్స్. బాగుంది బా. అది బాగుంది. అది బాగుంది. అది ఇప్పుడు నువ్వు తోలేవు చూడు. స్కూటీ బాగుందా? హైటా? హైట్ ఉందా? అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మళ్ళీ బండి చూసేసుకున్నాం. సుజుకి కంపెనీ వదిలేసినాం. సుజుకి కంపెనీ అయితే నాకు పద్ధతి నచ్చలేదు, మానేసి నా బండి ఆ షోరూమ్ కూడా వెళ్ళట్లేదు. యమహా షోరూమ్కి బండి పేరు బండి పేరుంది
ఏంది తెలీదా? ఇంకా బుక్ అవ్వలేదు. యమహా షోరూమ్కి వెళ్ళాము. ఆడైతే బండి నచ్చింది, వాళ్ళ పద్ధతి నచ్చింది. ఇప్పుడైతే చూసాను, బుక్ చేసేసాం, మాట్లాడేసి ఇప్పుడు తినేసి పోయి చూస్తాం బండి. ఫ్రైడ్ రైస్, ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. నలుగురు 1/3 కాదు 3/4 3/4. సారీ, కెమెరాలో ఎట్టి చూసి మాట్లాడుకో, నాకు అర్థం కావట్లేదు. అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 4/3 బామ్మది. 3/4 అంతేలే. 3/4 మంది తింటున్నాం. అంతేలే. 4/3 తినట్లా, 3/4. టోటల్ ఎంతమంది ఉన్నారు? నలుగురం. ఎంత తింటున్నాం? 3. అది ఎప్పుడు పైన వస్తుంది? 3/4 అంటే 3/4. 75% అది. అంతేలే. 3/4. అంతేలే. 2/2, 1/2 చేస్తాం, 2/3 చేస్తాం. వెరీ గుడ్ రా. ఓకే, తినేసి మీకు షోరూమ్ కడకలద్దాం. బా ఇదే బండి ఫిక్సా ఫ్రెండ్స్? ఇదైతే మా బాబు బండి తీసుకున్నాడు. యమహా RAY ZR 125. వెనక నుంచి ఇలా ఉంటుంది. డిజిటల్ మీటర్, LED లైటు, బండి అయితే తీసేసుకున్నాం. పేమెంట్ చేసి రెడీ అయ్యి వెళ్ళడమే. ఆడైతే ఆ వ్యాపారం చేస్తానే ఉన్నాడు పాపం. దయ్యాన్న మళ్ళీ వచ్చింది ఆడ. ఓకేనా? హ్యాపీయా? ఏడుపు మొహలు పెడతారండి కొనేటప్పుడు. ఈఎంఐలు వచ్చినప్పుడు ఏడుపు మొహం వస్తాయి. ఓకే, మళ్ళీ బండి తీసుకున్న తర్వాత పూజ చేపియాలి. పూజ చేసేసిన తర్వాత మీకు కలుస్తాం. ఓకే, బాయ్. బండి అయితే ఇప్పుడు వాషింగ్ పోయి వచ్చేసింది. బండి తల మెరిసిపోతుంది. పెట్రోల్ ఏం రాదన్నా దీనికి? పెట్రోల్ కొట్టించారా? ఎన్ని లీటరా? 1.5 లీటరేనా? 5 లీటర్ ఇస్తారు కదనా? అవునా? అదే 500కే ఫుల్ అయిపోద్దా? ఏం బా, ఒక 600 ఫుల్ ట్యాంక్ కొట్టించుకొచ్చాయి. బా ఆయిల్ కొట్టించుకొచ్చాయి పో, ఒక 300కి. 1.5 లీటర్ అంట. 1.5 లీటర్ వచ్చిందంట. బాబాయ్ హెల్మెట్ ఇచ్చారు మాకు. హెల్మెట్ తప్ప ఏమి ఇవ్వాల. సరే, బండి అయితే ఖాళీలు అయిపోయినాయి, మేమే కొనేసినాం మొత్తం. బండి అయితే తీసేసుకున్నాం, పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసాడు. ఇప్పుడు పోయి పూజల సామాన్ రెడీ చేసి పూజలు చేపించేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ బండిని మేము పూజ కోసం తెచ్చున్నాము. ఎదుగుడ బండి ఆగుంది, వాళ్ళు గుడి లోపలికి వెళ్ళున్నారు పూజ కోసము. నేను ఆడ బయట కూర్చోన్నాను. ఇదాని ఫ్రెండ్స్, ఇప్పుడైతే బండి పూజ కోసం ఆగున్నారు. పూజ అయితే చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత మీకు దాంట్లో కలుస్తాం. ఓకే, బాయ్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బయలుదేరేసినాం ఇంటికి. అదా బండి తోలుతా ఉన్నారు. వ్యాపారం చేసేసినాడు ఆయన, యాన్ ఎత్తుకెళ్తా అన్నాడు. బండి కొత్త బండి ఇప్పుడు బయలుదేరుతా ఇంటికి. హెల్మెట్ ఎత్తుకున్నాడు. ఓకే, వచ్చాడు. నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఓకే, మీకు ఇంటికాడ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసినాం.
ఇంటికాడ తెచ్చి పెట్టినాం. ఈ ఇంట్లో బైక్ లేక బాధపడ్డారు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నా సెకండ్ వీడియో. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. బాగా వస్తుంది కదా ఓకే బా. ఏం చెప్పు, లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. రాహుల్ వాట్ ఇస్ నేమ్? రాహుల్ గరీబ్వాలా. రాహుల్ గరీబ్వాలా చెప్పు. రాహుల్ గరీబ్వాలా. నవ్వుతున్నారు ఇల్లు, నవ్వుతున్నారు. చెప్పా నువ్వు కూడా. రాహుల్ గరీబ్వాలా, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో మీ. ఓకే ఓకే బాయ్.